హాయ్ గాయ్స్! నేనైతే ఒకే వీడియోలో 3 ఎపిసోడ్స్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా. అలా చేయాలంటే నాకు ఒక 2 డేస్ టైం కావాలి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఒక ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇక ఎపిసోడ్‌లోకైతే ఎళ్ళిపోదాం. ఇంతకుముందయితే మన సాబు అయితే కుమాని కాపాడుతాడు గదా! అయినా సరే కుమ అయితే అక్కడ ఉండకుండా రెవల్యూషనరీ దగ్గర నుంచి అయితే తప్పించుకోవాలని అక్కడి నుంచి అయితే పరిగెత్తి టెలిపోర్ట్ అయితే అవుతాడు. మన డ్రాగన్ ఎంత చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి కుమ అయితే మ్యారీ జోయస్ గోడ దగ్గరకైతే వస్తాడు. చూడొచ్చు కింద పడిపోతూ అయితే ఉంటాడు. కింద పడిపోయినా సరే ఆగకుండా తన చేతులతో అయినా ఎలాగైనా సరే మ్యారీ జోయస్ పైకైతే ఎక్కేస్తాడు. అలా ఎక్కిన తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తాడు. ఆ బ్లాస్ట్తో అక్కడ ఉన్న సెలిస్టియల్ డ్రాగన్ గాడ్స్ వచ్చి కోమానైతే దాడైతే చేస్తారు. అయినా సరే కోమ మళ్ళీ లెగుస్తాడు. అయినా ఆగకుండా అతన్నైతే పెద్దగా బంధిస్తారు మొత్తం. అప్పుడే అక్కడ ఉన్న సెలెస్టియల్ డ్రాగన్స్ అయితే మన పాత కుమ వచ్చేసాడు, అతను మన పాత స్లేవ్ అంటారు. అయినా ఆ తర్వాత కుమ అయితే ఒక పెద్ద షాక్ వేవ్ లాంటిది క్రియేట్ చేసి వాళ్ళ పైన అటాక్ అయితే చేస్తారు. అప్పుడే అక్కడ ఉన్న సెలెస్టియల్ డ్రాగన్స్ సోల్జర్స్ అందరూ అయితే ఆ అటాక్లో అయితే పడిపోయి గాయాలైతే అవుతాయి. అప్పుడు అక్కడికైతే వాళ్ళ స్ట్రాంగెస్ట్ మెరీన్ అయిన ఐకిజీ వస్తాడు. అప్పుడే మన అకాయిను అయితే, అరే మీకేం పని లేదారా, మొన్నే డ్రాగన్ వచ్చాడు మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే నువ్వు కూడా తిరిగి వచ్చావు, మీకేం పని ఉండదారా అంటాడు. అరే నువ్వు ఒక మైండ్లెస్ రోబోట్వి, నీకు అంతగా ఏం ఉండదు, అసలు నువ్వు ఇక్కడికి ఏం చేద్దామని వచ్చావురా. అప్పుడే అక్కడ ఉన్న సెలెస్టియల్ డ్రాగన్స్ అయితే కోమని అయితే చాంపమని అయితే అంటూ ఉంటాడు. అరే సోల్జర్ నువ్వు ఒక తద్దమ్మవిరా అంటాడు. ఇంకా అందరూ అయితే అకేజన్ అయితే చంపమని అయితే అంటూ ఉంటారు కోమన్ అయితే. అప్పుడే అకైన్ అయితే హెల్ ఫౌండ్ అని ఒక అటాక్ అయితే చేస్తాడు. లావాతో కొడితే కోమా యొక్క హెడ్ అయితే పలిగిపోతుంది, గడ్డం అయితే. కోమాకి అంత ఇంజూరీ అయిన తర్వాత కోమా అయితే అక్కడి నుంచి పారిపోవాలని పరిగెడుతూ వెళ్తుంటే ఐకైజు అయితే అటాక్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి అయితే కోమా టెలిపోర్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు బోనీ అండ్ అకైనుదైతే. అప్పుడే అకైను అయితే బోనీతో, నువ్వు వరల్డ్ గవర్నమెంట్ నుంచి పారిపోయావని నాకు తెలియగానే నాకు చాలా కోపం వచ్చింది, దీనికి నువ్వు మూల్యం చెల్లిస్తావు అంటాడు. నువ్వెంత ప్రయత్నించినా పాత కుమాని వెనక్కి తాలేవు, అతను తన అంతటా తానే ఆయుధంగా మారాడు. అప్పుడే బానీ అయితే తనకు తానుగా ముందుకి రాడు, అలాగే అతను నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళడు అంటుంది. ప్రెజెంట్లోకి వస్తే అకైను అయితే, ఏ కుమా ఎక్కడికి వెళ్ళావు అంటాడు. ఎగ్గెట్లోకి వెళ్ళిపోతే లూఫీ అయితే గేర్ 4లోకి మారి కిజారుతో అయితే ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు, స్నేక్ మ్యాన్ ఫామ్లో అయితే. అప్పుడే కిజారు అయితే, మీరు కైడుని ఎలా ఓడించారో నేను ఊహించగలను, ఎందుకంటే మీరు చాలా బలంగా మారారు అంటాడు. నువ్వు వేగాపంగ్ని ఎందుకు కాపాడాలి అనుకుంటున్నావు, నువ్వెందుకు అతన్ని చంపాలి అనుకుంటున్నావు. అప్పుడే లూఫీ అయితే అటాక్ చేస్తాడు, దాన్ని కాలుతో ఆపేసి ఆ తర్వాత స్కైలోకి అయితే వెళ్తాడు కిజారు అయితే. అప్పుడే మన లూఫీ అయితే, ఏంది ఆకాశంలోకి పోతున్నావు ఏందిరా అని ఆకాశం వైపు అయితే చూస్తూ ఉంటాడు. కిజారు అయితే స్కైలో నుంచి చూసి లైట్ స్పీడ్తో వెళ్ళి లూఫీని కొడితే పిచ్చకపోయినట్టు పోతూ ఉంటాడు గాల్లో ఎగురుకుంటూ. వెళ్ళేవాడు ఊరికి వెళ్ళకుండా వేగా పంక్ తాత రోబోట్ని పగలగొట్టుకోవడం అయితే వెళ్తాడు. అందులో ఉన్న ఫ్రాంకీ, బోనీ, స్టెల్లా అయితే బయటకు అయితే వచ్చేస్తారు. రోబోట్ అయితే పేలిపోతుంది. అది చూసిన స్టెల్లా అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కిజారు అక్కడికి వచ్చి, బోనీ నువ్వు చాలా పెద్దదానివైపోయావు కదా, నేను వేగాపంక్ని చంపడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా, నేనిప్పుడు అలా చెయ్యను అని అటాక్ అయితే చేస్తుంది. దాని నుంచి అయితే తప్పించుకుంటాడు. కిజారు అయితే లైట్ స్పీడ్తో కొడితే డోమ్ని బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది గేట్లో నుంచి బయటకు అయితే. అది చూసిన ఫ్రాంకీ కూడా అయితే కోపంతో అయితే, కిజారు నువ్వు దత్తమివని లేజర్ బ్లాస్ట్ అయితే చేయడానికి అయితే రెడీ అయితే అయిపోతాడు. లేజర్ బ్లాస్ట్ చేసేలోపు కిజారు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు లైట్ స్పీడ్లో అయితే. అప్పుడు స్టెలా వచ్చి, మనం ఇప్పుడు ఆపదలో ఉన్నాం, మనం తొందరగా వేగాపంక్కి కాల్ చేయాలని కాల్ అయితే చేస్తాడు. దాన్ని అయితే యూజప్ అయితే లిఫ్ట్ అయితే చేస్తాడు. హే నేను ఊసప్, అక్కడ పరిస్థితి ఏంది, ఇక్కడి నుంచి కిజారు మాయమైపోయాడు అంటాడు ఫ్రాంకీ అయితే. అప్పుడే పంక్ తాత అయితే ఆ డోమ్ యొక్క కోడ్ని అయితే క్రాక్ అయితే చేశాడు అని డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటాడు ఫైనల్లీ. అప్పుడే ఫ్రాంక్ అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా అంటాడు. పంక్ తాత అయితే, మిమ్మల్ని వేచి ఉంచినందుకు సారీ, మీరు నా యొక్క రోబోట్లను మీ షిప్ వరకు చేర్చగలరా అంటాడు. అలాగే అంటారు జింబాని సాంజీ అయితే. అప్పుడే ఫ్రాంకీ అయితే ట్రాన్స్పోర్టన్ స్నేల్లో, యూసఫ్ మన సమయాన్ని వృధా చేయకూడదు. అప్పుడే ఊసప్ అయితే, క్షమించండి ఏం జరిగింది అంటాడు. అప్పుడే పంకు తాత అయితే, మేము ఎప్పుడైనా ఈ బ్యారియర్ను డియాక్టివేట్ చేయగలము అంటాడు. అప్పుడే అక్కడికైతే కిజారు అయితే వస్తాడు. హాయ్ మై డియర్ ఓల్డ్ ఫ్రెండ్ అంటాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే భయపడుతూ ఉంటాడు, స్టోహాట్స్ కూడా. అప్పుడే ఊసప్ అయితే కింద అయితే పడిపోతాడు కళ్ళు తిరిగి, అతని గురించి తెలిసిందేగా మనకి. అప్పుడే పంకు తాత అయితే, ఆ పేలుడికి నువ్వే కారణమా అని కిజారునైతే అడుగుతాడు. అవును, దానికి నేనే కారణం, నేను మీ యొక్క వేగా ఫంక్ ఫోర్స్ రోబోట్ను
పేల్చేశాను అంటాడు. అప్పుడే బంకు తాత అయితే నేను అర్థం చేసుకోగలను అంటాడు బంకు తాత అయితే. అప్పుడే కిజారు అయితే ఇది నాకు చాలా సులభం, దీన్ని నేను సాగదీయాలి అనుకోవటం లేదు అంటాడు. ఇప్పుడే అక్కడైతే ఒక పెద్ద భూకంపం అయితే వస్తుంది. అలా భూకంపం రావడానికి ఎవరో తెలుసు కదా కారణం, మన లూఫీ లూఫీ అయితే ఆ డోమ్లో నుంచి అయితే బయటికి వస్తూ అయితే ఉంటాడు. గేర్ 5 రూపంలో అయితే ఉంటాడు. నాకు చాలా వేడిగా ఉంది, వేడిగా ఉంది, వేడిగా ఉందని నవ్వుతూ అయితే ఉంటాడు, గాల్లో ఎగురుతూ. ఇప్పుడు ఎక్కడైతే మనకైతే ఒక రోబోట్ని అయితే చూపిస్తారు. అప్పుడు ఎక్కిజారు అయితే ఇలా జరగundదు కదా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఫ్రాంక్ అయితే అసలు ఏంటిది అది అంటాడు. అప్పుడే కిజార్ని అయితే చూపిస్తారు ఎక్కడున్న వాళ్ళని. కిజార్ని అయితే పెద్ద జైంట్ ఫామ్లో ఉన్న లూఫీ అయితే పిడికిట్లు అయితే పట్టుకొని నవ్వుతూ అయితే ఉంటాడు. అక్కడున్న స్ట్రా హెడ్స్ అందరూ అయితే కళ్ళు ఎల్లబెట్టి అయితే చూస్తూ ఉంటారు. అప్పుడే లూఫీ అయితే అది చాలా వేడిగా ఉంది అంటాడు. అప్పుడే కిజార్ అయితే ఓ ఇది నువ్వేనా అంటాడు. నన్ను నువ్వు పూర్తిగా కింద పడేసినందుకు ధన్యవాదాలు, నేను చనిపోయానేమో అనుకున్నాను అని లూఫీ అయితే నవ్వుతూ ఉంటాడు.